పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను అన్నాడు. మొట్టమొదటి ఏంటంటే నా రాజ్యాన్ని, నా ఇంటిని మీకు ఇస్తాను అన్నాడు. తర్వాత రెండవది నా కార్యాలు చేయండి అన్నాడు. విశ్వాసం ఉంచేవాడు ఏ క్రియలు చేయాలి? దేవుని కార్యములు చేయాలి. తర్వాత మూడవది ఆదరణకర్తను నేను మీకు ఇస్తాను అన్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేశాడు. కనుక నా ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించేదను అన్నాడు. తర్వాత చూస్తే ఇంకో సందర్భము 18వ వచనం మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొక్కకు వత్తును చాలని. ఏమన్నాడు 18వ వచనంలో? మిమ్మును అనాథలనుగా విడవను. ఎట్లా విడవడట? అనాథలను దిక్కులేనోడు మాదిరిగా నేను మిమ్ములను చేయను అంటాడు. కనుక మొట్టమొదటిది నా యందు విశ్వాసం ఉంచితే నా ఇంట్లోకి తీసుకుని వెళతాను అన్నాడు. రెండవది నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసే క్రియలు చేస్తాడు అన్నాడు. తర్వాత మూడవది ఆదరణకర్తను నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు. నాలుగవది నేను మిమ్మల్ని అనాథలనుగా చేయను. ఏం చేయడట? అనాథలనుగా చేయను. తర్వాత ఐదవది ఇప్పుడు మనం చదివినాం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. ఏమిస్తానంటున్నాడండి? నా శాంతిని ఇస్తా. ఏంటట? నా శాంతిని. లోకం ఇచ్చే శాంతి కాదు, దేవుడిచ్చేటువంటి శాంతి. అది మరి మన జీవితంలో నిరంతరం ఉంటుంది ఆ శాంతి. లోకం ఇచ్చే శాంతి అనేది తాత్కాలికమే, కొంచెం కాలమే. ఆ శాంతి కోసము ఒకటి చేయకపోయి ఇంకోటి అలవాటు చేసుకుంటారు. అయితే ప్రియులారా, దేవుడు అంటా ఉన్నాడు, నా శాంతిని నేను మీకు ఇస్తాను అన్నాడు. 4 సందర్భాలు దేవుడు మనకి ఇస్తాను అన్నది ఏమిటి? ఇప్పుడు చెప్పిన మాటల్లో 4 ఉన్నాయి. ఏమిటి? మొట్టమొదటిది ఏంటిది? నా ఇంటిని, అంటే దేవుని ఇంటిని ఇస్తానన్నాడు. సరే, విశ్వాసం ఉంచేవాడు ఏం చేయాలి? దేవుని క్రియలు చేయాలి అని ఉంది. ఆ తర్వాత ఏమైనా ఉంది? నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ఏమిస్తాడట? ఆదరణకర్తను నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. తర్వాత మిమ్మును అనాథలనుగా చేయను. ఎట్లా అండి? అనాథలను గట్టి దిక్కులేని వాళ్ళ మాదిరిగా నేను చేయను, అనాథలనుగా చేయను అన్నాడు. తర్వాత చూస్తే నా శాంతిని మీకు ఇస్తాను. ఏమిస్తానన్నాడు? నా శాంతిని నేను మీకు ఇస్తాను అన్నాడు. కనుక ప్రియులారా, ఈ వచనాలన్నిటిని బట్టి విశ్వాసం ఉంచితే దేవుని ఇల్లు, విశ్వాసం ఉంచేవాడు దేవుని కార్యములు చేయాలా, విశ్వాసం ఉంచిన వానికి మరి దేవుని ఆత్మ అనుగ్రహించబడుతుంది. విశ్వాసం ఉంచేవాడిని దేవుడు ఎట్టి పరిస్థితులలో అనాథలనుగా చేయడు, విడిచిపెట్టడు. విశ్వాసం ఉంచిన వారికి ఏమిస్తాడట? నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను. కనుక ఈ శాంతి అనేటువంటి మాట మీద మరి కొన్ని విషయాలు ప్రభుత్వమైతే వచ్చే వారము మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. తలవంచండి. ఈ శాంతి కోసమని లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఏం దొరకదు. విశ్వాసులు కూడా ఏం చేస్తారు? శాంతి కోసమని టీవీ దగ్గర, సీరియల్ దగ్గర కూర్చుంటారు. ఇప్పుడు కొంచెం కలిసి వస్తుందిలే, నువ్వు మనశ్శాంతి ఉంటుందిలే. అవి చూడటానికి పోతే అవి ఇంకా నువ్వే తగిలించుకొని వస్తావు. ఇంకా ఈ సీరియల్ సినిమాలు చూసేవాళ్ళు, ఆ టీవీకి అలవాటు పడినోడు, సీరియల్ కోసం సినిమాల కోసం అలవాటు పడినోడు, ప్రత్యారసం తీసుకునేవాళ్ళే, ఆరాధన చేసేవాళ్ళు. ఈ పాడు బుద్ధులు ఉన్నాయి కొంతమందికి. ఆ పాడు బుద్ధులు మానుకోండి. ఆ అలవాటు అలాగే ఉంటే మీకే నష్టం. రోగ సంబంధమైనవి ఇవన్నీ ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు అని వ్రాయబడి దేవుని వాక్యములు. అల్లరి అంత మాత్రమే, అల్లరితో కూడిన ఆటపాటలు.